ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో కేతువు, అలాగే 5వ స్థానంలో కుజ, బుధ, శుక్రగ్రహాలు, 6వ స్థానంలో సూర్యగ్రహం, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, లేదంటే ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో పడడం, ఏదైనా తెలియని విషయంలో డబ్బును పెట్టి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఏదో ఒక రకమైన మోసపూరిత వ్యవహారాల్లో ధనం వినియోగించాల్సిన పరిస్థితులు రావచ్చు. జాగ్రత్త పడండి. ధనం విషయంలో కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోట మోసపోవడం కానీ, మరి దుర్వ్యయం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన నష్టంగా కనబడుతోంది. వారు చేసే పనులలో, వృత్తి ఉద్యోగాల్లో మంచిగానే రాణించే అవకాశం అయితే ఉన్నది. బంధుమిత్రులు అందరితో కూడా సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం, శుభలక్షణాలు, శుభకార్యాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది లేకపోయినా అంత సౌఖ్యంగా కూడా లేదు. కొత్తగా ప్రయత్నం చేసి గృహ వాహన నిర్మాణాదులు ప్రయత్నం చేసేవారికి ఇది సరైన సమయం కాదు. అలాగే గృహ వాహన క్రయ విక్రయాదులు చేయడానికి కూడా సరైన సమయం కాదని తెలుసుకోవాలి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలలో మంచి కీర్తి, గుర్తింపు కలుగుతాయి. పౌరుషానికి ధనం వ్యయం చేయవలసి వస్తుంటుంది. అనుకోకుండా వచ్చే ఖర్చుల్లో అదొక భాగం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. రుణ భారం తగ్గే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అయితే పాత పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి కూడా ఇది సరైన సమయం కాదు. ఏదైనా పెట్టుబడి ఉపసంహరించుకుంటే ఆ ధనం వ్యయమైపోతుంది, వృధా అయిపోతుందని తెలుసుకోండి. భాగ్య స్థితి అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. కాబట్టి కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నిటికీ కూడా మార్గం దొరుకుతుంది. అనుకూలమైన స్థితిగతులు కలిగే అవకాశం కొంత ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి పరిష్కారం దొరికే మార్గం వెంటనే స్ఫురిస్తుంది.
అలాగే ఉద్యోగ వ్యవహారాలు వ్యాపారాదులు చేసేవారికి సాధారణ స్థితే ఉండి ఉద్యోగంలో ఉన్నత స్థితులు ఆశించిన ఈ వారం పడదు. ఈ వారం అంత అనుకూలం కాదు. వ్యాపారస్తులకు కూడా మంచి స్థితిగతులు ఉంటూనే ఈ వారం వ్యాపారంలో అంత అనుకూలత లేదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చేసే ప్రతి పనిలో కూడా ఈ వారంలో కొంత ప్రతికూలత కూడా కనబడుతోంది కాబట్టి మనకి వచ్చే లాభాలన్నీ కూడా కొంత తగ్గుతుంటాయి. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతుంటాయి. అవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా వచ్చి చేరుతుంటాయి. ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండడం మంచిది. ఈ స్థితిగతులు ఇంకా బాగా పెరగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఈశ్వరుని అభిషేకం పూజలు చేసుకుంటే కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉన్నదని తెలుస్తోంది. శుభం భూయాత్.